హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ. సో ఈ వీడియోలో ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీగా కాలీఫ్లవర్ కర్రీ, అదేనండి గోబీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. సో దానికోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు వేసుకొని వేపుకోవాలి. సో అవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. సో అవి వేగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే కర్రీ అనేది గ్రేవీగా అండ్ జ్యూసీగా ముక్క విడిపోకుండా వచ్చింది. సో ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. సో ఈ కర్రీ అనేది ఎందులోకైనా సూపర్గా ఉండదు అనమాట. నాకైతే ఈ కర్రీ ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ లాస్ట్లో గరం మసాలా ధనియాల పొడి వేస్తే ఆ టేస్టే వేరు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. And subscribe to my channel. Bye bye.